14 నెలలు దాదాపు 30 మంది టెర్రరిస్టులు. పెద్ద చిన్న అన్న తేడా లేదు. అల్-ఖైదా, లష్కరే తయ్యబా, జైషే మహమ్మద్ ఇలా ఏ ఉగ్ర సంస్థ అయినా సరే స్కెచ్ వేస్తే బుల్లెట్ దిగాల్సిందే. పాకిస్తాన్లో కరడుగట్టిన ఉగ్రవాదులే టార్గెట్గా 2023 ఫిబ్రవరి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జరిగిన హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఇదే. ఈ యాక్షన్పై భారత్ను క్రిమినల్గా చూపించేందుకు పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ అవేవీ రిజల్ట్స్ ఇవ్వలేదు. అగ్రరాజ్యం అమెరికా సైతం ఉగ్రవాదుల హత్యల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చేసింది. ఈ ప్రకటనతో పాకిస్తాన్ టెర్రరిస్టులను మరణ భయం మరింతగా వెంటాడుతోంది. ఇంతకు పాకిస్తాన్ టార్గెట్ కిల్లింగ్స్పై ప్రపంచం ఏమంటోంది? ఉగ్రవాదుల ఏరివేతకు ఇదే సరైన సమయమా? టార్గెట్ కిల్లింగ్స్ ఎపిసోడ్ లో పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్. వివాదంలో తాము జోక్యం చేసుకోబోమన్న అగ్రరాజ్యం. పాకిస్తాన్ లో శత్రుశేషం అంతమయ్యే టైం వచ్చేసిందా? 2023 ఫిబ్రవరి 20. పాకిస్తాన్ లో ఉగ్రవేట ఓ లెక్క ప్రకారం మొదలైంది ఆ రోజే. ఆనాడు హిజ్బుల్ ముజాహిద్దీన్ కి చెందిన టాప్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ రావల్పిండిలో హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి అతడి శరీరంలో బుల్లెట్లు దించారు. ఆ తర్వాత అల్బదర్ ఉగ్ర సంస్థకు చెందిన ఖలీద్ రజా అదే నెల 28న హత్యకు గురయ్యాడు. అది కూడా సేమ్ ప్యాటర్న్ లో. ఈ ఘటన తర్వాత మార్చి 4న మరో టెర్రరిస్ట్ ఎలిమినేషన్ జరిగింది. అతడి పేరు సయ్యద్ నూర్ షాలోబర్. ఇతడిది కూడా సేమ్ ప్యాటర్న్ డెత్తే. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆ తర్వాత సర్దార్ హుస్సేన్ ఎలిమినేషన్ జరిగింది. అయితే ఇందులో చిన్న చేంజ్ ఉంది. ఎందుకంటే ఈ హత్యకు సింధు దేశ్ రెవల్యూషనరీ ఆర్మీ బాధ్యత తీసుకుంది. ఆ తర్వాత ఈ మిస్టీరియస్ ఎలిమినేషన్ లో కాస్త గ్యాప్ వచ్చింది. కానీ ఆ గ్యాప్ ఎంతో కాలం లేదు. ఇక తమ సేఫ్ అని టెర్రరిస్టులు రిలాక్స్ అయ్యే లోపే మరోసారి హంటర్ల తుపాకీ పేలింది. సెప్టెంబర్ 8న అబూ ఖాసిం అనే ఉగ్రవాదిపై ఆ తుపాకీ పేలింది. సెప్టెంబర్ 8 తర్వాత పాకిస్తాన్ లో తలదాచుకున్న ఉగ్రవాదులు రోజులో లెక్క పెట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఉగ్రవాదుల ఏరువేతలు సెకండ్ హాఫ్ మొదలైంది అప్పుడే. అక్టోబర్ 11న సియాల్కోట్ లో తలదాచుకున్న షాహిద్ లతీఫ్ ని ఏకంగా మసీదుపై కాల్పులు జరిపి మరీ ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత అదే రోజు ముల్లా బహోర్ అలియాస్ హోర్ముజ్, అదే నెల 20న దావుద్ మాలిక్, అక్టోబర్ 23న మహమ్మద్ సలీం, నవంబర్ 5న ఖవాజా షాహిద్, నవంబర్ 9న అక్రమ్ ఖాన్, అదే నెల 12న తారిక్ రహీం, 14న మొహమ్మద్ ముమిల్, డిసెంబర్ 6న హంజాలా అద్నాన్ హతమయ్యారు. ఈ మర్డర్స్ లో చాలా వరకు ఒకే ప్యాటర్న్ లో జరిగినవే. ఇద్దరు వ్యక్తులు బైక్ పై రావడం, బుల్లెట్లు దించి వెళ్లిపోవడం ఇదే జరిగింది. కానీ యాక్షన్ లో ఇటీవల చిన్న చేంజ్ కనిపించింది. బయటకు రాని ఉగ్రవాదులపై విష ప్రయోగాలు జరిగాయి. నవంబర్ 26 దాడుల సూత్రధారి షాజిద్ మీర్ పై జైల్లోనే విషప్రయోగం చేశారు. ఇప్పుడు దావుద్ ఇబ్రహీం విషయంలో అదే విషప్రయోగం వార్తలు రావడంతో అతడు కూడా ఆ ఇద్దరి యాక్షన్ కే చిక్కాడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తమ దేశంలో జరుగుతున్న ఈ రేంజ్ యాక్షన్ పై ఇస్లామాబాద్ ఎప్పుడూ స్పందించే ధైర్యం చేయలేదు. ఎందుకంటే గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో మరణిస్తోంది ఉగ్రవాదులు కాబట్టి. కానీ ఇదే అంశాన్ని భారత్పై ప్రతీకారం కోసం వాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకు ది గార్డియన్ నివేదికను అస్త్రంగా మలుచుకుంది. అమెరికా ముందు పదే పదే టార్గెట్ కిల్లింగ్స్, మోడీ, రాజ్నాథ్ సింగ్ ప్రకటనలను ప్రస్తావిస్తోంది. కానీ ఆ ప్రయత్నాలేవి రిజల్ట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే అమెరికా లక్ష్యం కూడా ఉగ్రవాదాన్ని అంతం చేయడమే. So Indian Prime Minister Modi and his Defence Minister have said in a campaign speech that the new India will not hesitate to cross borders to kill terrorists. They are kind of confessing to the assassination of Niger in Canada, Panu's murder to high plot in New York, and killings in Pakistan. Is this statement a concern for Biden? So as I have said before, the United States is not going to get into the middle of this, but we do encourage both India and Pakistan to avoid escalation and find a resolution through dialogue. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించేది లేదని, ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు, సరిహద్దులు దాటేందుకు కూడా వెనుకాడబోమంటూ ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అమెరికా రియాక్షన్ ఇదే. విదేశీ గడ్డపై ఉగ్రవాదుల్ని భారత్ ఏరివేసే విషయంలో అమెరికా జోక్యం చేసుకోబోదని బైడెన్ సర్కారు స్పష్టం చేసింది. నిజానికి టార్గెట్ కిల్లింగ్స్ ఎపిసోడ్ లో భారత్ను విలన్ గా నిలబెట్టేందుకు పాకిస్తాన్ చేసిన రెండో ప్రయత్నం ఇది. నిజ్జర్ హత్యోదంతం, పన్ను మర్డర్ ప్లాన్ వ్యవహారాల మాదిరిగానే తమ దేశంలో కూడా టార్గెట్ కిల్లింగ్స్ గా పాల్పడుతోందని అంతర్జాతీయ సమాజంలో ఇండియాను క్రిమినల్ గా చూపించే ప్రయత్నం చేసింది. కానీ ఆ వ్యూహం దారుణంగా విఫలమైంది. అప్పుడు కూడా తాము మాట్లాడడానికి, జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదంది అమెరికా. ఒక అమెరికానే కాదు, పాకిస్తాన్లో ఉగ్రవాదుల ఎలిమినేషన్ గురించి బాధపడే దేశం ఒక్కటి కూడా లేదు, ఉండబోదు కూడా. ఎందుకంటే ఆ దేశ ఉగ్రవాద ముఠాలతో బాధింపబడని దేశమే లేదు. సో పాక్లో ఉగ్రవాదుల ఏరువేత కొనసాగించడానికి ఎలాంటి అడ్డంకులు లేవన్నమాట. పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఏం జరిగిందో క్లారిటీగా కనిపిస్తోంది. కానీ
ఏం జరగబోతోందన్నదే ఇప్పుడు మిలియన్ మార్క్ మిస్టరీగా మారింది. ఎందుకంటే ఆ దేశంలో దర్జాగా బతికేస్తున్న భారత మోస్ట్ వాంటెడ్లిద్దరు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. వారిలో మొదటి టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్, రెండో వ్యక్తి లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్. వీళ్లలో సయ్యద్ సలావుద్దీన్ పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు. హఫీజ్ సయీద్ కి పాకిస్తాన్ నిఘా సంస్థ ISI భారీ భద్రత కల్పించింది. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ సైతం ఏర్పాటు చేసింది. తమ రహస్య ప్రదేశాల నుంచి బయటకు రావద్దని ISI హెచ్చరించింది కూడా. పాకిస్తాన్లో ఉగ్రవాద భూతం ఖతం కావాలంటే ఈ ఇద్దరు కిరాతకుల ఎలిమినేషన్ ఒక్కటే మార్గం. ఈ ఇద్దరు జీవించి ఉన్నంత కాలం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి అంతమంటూ ఉండకపోవచ్చు. హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ విషయానికొస్తే, హిజ్బుల్ ముజాహిద్దీన్ జమ్మూ కాశ్మీర్లో అనేక ఉగ్రదాడులకు పాల్పడింది. సయ్యద్ సలావుద్దీన్ అమెరికా కూడా గ్లోబల్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. ఈ ఏడాది మొదట్లో పాకిస్తాన్ రావల్పిండిలో కనిపించాడు సలావుద్దీన్. భారత్కి చెందిన మరో వాంటెడ్ ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ ఎలిమినేషన్ తర్వాత రావల్పిండిలో ఓ కార్యక్రమం జరిగింది. బషీర్ అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ సోషల్ మీడియాలో నెటిజన్లు షేర్ చేశారు. అందులో సయ్యద్ సలావుద్దీన్ కూడా కనిపించాడు. ఆ వీడియోలో ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు కూడా. ఇక లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవాహ్ ఉగ్ర సంస్థల చీఫ్ హఫీజ్ సయీద్ నవంబర్ 26 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి. భారత్కు అప్పగించాలన్న ఒత్తిడితో 2022లో పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోర్టు ఇతడికి 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఆ దేశ జైల్లో ఉన్నాడు. ఓవరాల్ గా పాకిస్తాన్లో ఉగ్రవేట వెనుక ఎవరున్నారనే ప్రశ్నను కాస్త పక్కన పెట్టేస్తే, ఈ హంటింగ్ విషయంలో అమెరికా లాంటి దేశాలు జోక్యం చేసుకోమని చెప్పడం పాకిస్తాన్ కు మరో షాక్ అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఆ దేశంలో ఉన్నంత వరకు తమ ప్రాణాలకు ముప్పు ఉండదని ధీమాగా ఉన్న మోస్ట్ వాంటెడ్ల కథ క్లైమాక్స్ కు చేరబోతున్నట్టే కనిపిస్తోంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్లను కూడా అంతం చేస్తే ఆ దేశంలో ఉగ్రవాదుల కథ దాదాపుగా ముగిసినట్టే.